హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కరెంట్లీ ట్రెండ్ అవుతున్న వేణుస్వామి గురించి. స్వామి అనడం కంటే వేణుగారు గురించి మాట్లాడుకుందాం. మనం స్వామి అని అంటారు కదా. అండ్ ఇప్పుడున్న ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇండియన్ పీపుల్ సైకాలజీ స్వామి వాళ్ళని నమ్మడం కానీ, స్వామి వాళ్ళని ఆదరించడం కానీ ఎలా జరుగుతుందనే విషయం అర్థమవుతలేదు. అదే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో బిలో లో క్లాస్, మిడిల్ క్లాసుల్లో ఆదరిస్తారంటే ఓకే. కానీ బాగా అన్ని సొసైటీలో అన్ని విషయాలు అవగాహన ఉన్నవాళ్ళు అండ్ బాగా డబ్బులు సంపాదించే వాళ్ళైనా లేకపోతే బిజినెస్ మ్యాన్స్ అయినా అలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారు అనేది అర్థమవుతలేదు నాకు. సొసైటీ పట్ల బాగా అవగాహన ఉన్నవాళ్ళు అండ్ జీవించే విధానం బాగా తెలిసిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని ఆదరించడం ఎలా ఆదరిస్తారు అనే విషయం నాకు అర్థమవుతలేదు. అండ్ ఇది ఇండియాలో ఇంకా ఎన్ని జనరేషన్ కొనసాగుతుందో అర్థమవుతలేదు. అంటే ఇలాంటి స్వామిని నమ్మడం, స్వామిని ఆదరించడం అంటే ఈ మన ఇండియాలోనే ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. ఇంత ఘోరంగా జనాలు అంటే అడిక్షన్ అయిపోయి, అంటే స్వామి మాట చెప్తే జరిగిపోతుంది, స్వామి ఇదంటే జరిగిపోతుంది అనే విషయాన్ని ఇంత ఘోరంగా ఎందుకు ఆదరిస్తారనేది అర్థమవుతలేదు. మన ఇండియన్ పీపుల్స్కి ఇలాంటి పిచ్చి ఉంటుంది ఏందబ్బా, నాకు అదే అర్థం కాదు. సో బై వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇదే నా కన్సర్న్ ఈ స్వామి గురించి. అండ్ ముఖ్యంగా ఈ వీడియో చేయాల్సిన రీజన్ ఏంటి అంటే, కరెంట్లీ ట్రెండ్ అవుతున్న విషయం ఏంటిదంటే, ఒక్కొక్క వ్యక్తి దగ్గర లక్షల కోట్లు అంటే ఒక పూజకు తీసుకునే అంత రేంజ్లా మన ఇండియాలో స్వామి వాళ్ళని ఆదరిస్తారా? అంటే ఐ మీన్ ఒక పూజ చేస్తే 10 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు నిజంగా ఆయన చెప్తే జరిగిపోతుందా అని ఎట్లా నమ్ముతురమ్మా జనాలు? అంటే ఎట్లా నమ్ముతురబ్బా? అంటే పొలిటికల్ ఆస్పిరెంట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే బాగా బలిసినోళ్ళు కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ వా అలాంటి వాళ్ళు కూడా లక్షల కోట్లు ఇచ్చి పూజలు చేయించుకుంటుర్రా? అండ్ మన 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 పురాణాల నుంచి, మన పూర్వీకుల నుంచి చూసుకుంటే ఏ వేదాల్లోనూ, ఎలాంటి గ్రంథాల్లోనూ డబ్బులు ఇచ్చి పూజ చేయించుకోండి, డబ్బులు ఇస్తే ఆయన చెప్తే మాట జరిగిపోతుందని ఎక్కడ రాసి ఉండరు. 100% నా ఒపీనియన్ అయితే ఎక్కడ రాసి లేదు కూడా. అంటే అలా అంతా తెలిసిన వాళ్ళు లక్షల కోట్లు ఇచ్చి ఎట్లా ఒక పూజ చేపించు, ఒక్కొక్క పూజకు లక్షల కోట్లు ఇచ్చి ఎట్లా? అండ్ అదేవిధంగా జనాలు కూడా అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ పక్కింటోళ్ళు అంటే తెలిసిన వాళ్ళు ఆ స్వామి దగ్గర పోయి చూపించుకొని వచ్చారు, ఆ స్వామి మంచి చేసిండు అని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇంకొకరు పోవడం ఇలా. ఏది కూడా నా ఒపీనియన్ ఏంటంటే, జీవితంలో తలరాస్తులు అంటే తలరాత రాసి అంటే తలలో అంటే ఏమంటారు దాన్ని, మన నుదుటి మీద ఏదైతే రాసి పెట్టి ఉంటుందో అదే జరుగుతుంది ఇంత డిఫరెంట్గా. రేపు అనే రోజు మన చేతిలో ఖచ్చితంగా ఉండదు, అది బిలీవ్ చేయాలి మనం. రేపు ఏదైనా జరుగుతుండొచ్చు. అలాంటిది అన్నీ తెలిసి కూడా జనాలు ఇలా ఎలా పిచ్చోళ్ళు అవుతారు అనే విషయం అర్థమవుతలేదు నాకు. ఇది ముఖ్యంగా ఇండియాలోనే చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఇలాంటి స్వామిని ఆదరించడం వల్లే ఇంకొకళ్ళు పుట్టుకొస్తారు. స్వా అంటే ఇలా దందాలు చేసుకోవడం, నన్ను అడిగితే ఇది ఒక బిజినెస్. లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఇది ఒక బిజినెస్. అండ్ ఈ మధ్యలో జనరేషన్లో ఈజీగా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చేసింది. ప్రమోటింగ్ చేసుకొని, అది కూడా పూజలను కూడా ప్రమోటింగ్ చేసుకొని, ఇలా పూజ చేస్తాం అలా పూజ చేసుకోవడానికి పూజల్ని కూడా ప్రమోటింగ్ చేసుకొని లక్షల కోట్లు సంపాదించుకుంటారు. సో కొంచెం జనాలు ఆలోచించి ఉంటే బాగుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుంది. అది అన్ఫార్చునేట్లీగా లైక్ నా ఒపీనియన్ అయితే ఐ థింక్ ఫూలిష్ యార్, తెలిసి కూడా ఇలాంటి చేయడం ఫూలిష్నెస్. సో దయచేసి అంటే ఈ నా ఉద్దేశం అయితే ఇది. సో దీని మీద జనాలు ఎలా స్పందిస్తారో చూద్దాం. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఇలాంటివి చేయకుండా ఉండాలి. అండ్ ముందు మరెన్నో విషయాలు జరగకుండా ఉండేలా జనాలు చూసుకుంటారని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు తెస్తాను నేను. అండ్ జై హింద్.